ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. పార్లమెంటు భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పార్లమెంటులో భద్రతా వైఫల్యం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. లోక్సభలోకి దుండగులు ప్రవేశించి స్మోక్ బాంబులతో దాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పార్లమెంటులో ప్రతిపక్షం ఎంపీలు చర్చకు పట్టుబడడంతో ఉభయ సభలు దద్దరిల్లాయి. దీంతో 141 మంది ఎంపీలను సమావేశాలను సస్పెండ్ చేశారు. అయితే పార్లమెంటు భద్రతా వైఫల్యంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం పార్లమెంటు భద్రతా పర్యవేక్షణను ఢిల్లీ పోలీస్ విభాగం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక నుంచి పార్లమెంటు భద్రతను సిఐఎస్ఎఫ్ పర్యవేక్షించనుంది. కాగా పార్లమెంటు భద్రతా ఉల్లంఘన కేసులో 4 నిందితులకు 15 రోజుల రిమాండ్ను ఢిల్లీ కోర్టు పొడిగించింది.